ఇదంతా లేదు, ది ఫినిష్ ఈ డోర్స్కి ఏదైతే ఫినిష్ ఇచ్చామో ఇది పాలిమెరిక్ ఫినిష్. ఇది వచ్చేసి ఎస్ఎస్ టాప్ ఇచ్చాము, వర్క్ టాప్ వచ్చేసి. సో ఇంకా మళ్ళీ ఈ స్టవ్ వచ్చేసి ఇన్బుల్టా లేకపోతే? లేదు, ఇది మళ్ళీ మనం ఫైనల్లో కూడా ఇవ్వచ్చు. ఫైనల్లో కూడా మనం చూస్ బట్టి మనం ఫిట్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. సో ఇది ఒక 5 బర్నర్ హాబ్ ఇచ్చామండి. దానికి తగ్గట్టు 2 చిమ్నీస్ ఇచ్చాము. 5 బర్నర్ కాబట్టి దానికి తగ్గట్లు 2 ఇచ్చాము. మళ్ళీ ఇది కూడా ఆప్షనల్, లైక్ మనకి 1 కావాలంటే 1 ఇవ్వచ్చు లేదా 2 ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి సింక్ యూనిట్. ఓకే, ఇది మనం కొంచెం బ్రాడ్గా ఇచ్చాము. ఇది ఐలాండ్ కాన్సెప్ట్ కాబట్టి కొంచెం బ్రాడ్గా ఇస్తే మనం అది కొంచెం లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. లుక్ కూడా చాలా డిఫరెంట్ లుక్ వచ్చింది. సో ఉన్న అక్కడ ఈ దీనికి నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ మోర్ స్పేషియస్ కూడా. సో చాలా యూటిలిటీస్ మనం కడుక్కోవడానికి కానీ వాష్ చేయడానికి, డిషెస్ వాష్ చేయడానికి చాలా ఏంటంటే చాలా ఈజీగా ఉంటుంది వాష్ చేసుకోవటానికి అంతా కూడా. నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ అయితే మాత్రం. ఇక్కడ వచ్చేసి మనకి కట్లరీ యూనిట్ ప్రొవైడ్ చేసామండి. ఓకే, సో చాలా షెల్ఫ్స్ లాగా అంటే చాలా ఉన్నాయి, మనం ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. స్పూన్స్, నైఫ్స్ ఏమున్నా కానీ మనం ఇందులో పెట్టేయచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక బౌల్ యూనిట్ ఇచ్చాము. అన్ని చిన్న చిన్న గిన్నెలు లాంటివి ఉన్నాయి అన్ని మనం ఇందులో పెట్టుకోవచ్చు. అండ్ అలాగే కింద ఇంకోటి యూనిట్ ఇచ్చాము. ఇందులో పెద్ద వెజల్స్ పెట్టుకోవడానికి బౌల్స్, అవి కుక్కర్స్ లాంటివి చాలా మనకి ఎప్పుడు ఏది కావాలంటే ఫటాఫట్ తీసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం పుల్అవుట్ యూనిట్ ఇచ్చామండి, స్పైస్ పుల్అవుట్. ఇందులో మనం ఆయిల్ క్యాన్స్ కానీ ఉప్పు డబ్బాలు అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. స్పైసెస్ అవన్నీ. సో ఏవి కూడా బయటకి కనిపించకుండా అన్ని కూడా లోపల షెల్ఫ్స్ లోకి వెళ్ళిపోయి అది కూడా ఈజీ టు పుల్ అనమాట. అంటే మనం యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉన్నట్టుగా ప్లాన్ చేశాను. నిజంగా చాలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి సింక్ యూనిట్ కింద మనం సబ్బు, డిటర్జెంట్ అవన్నీ పెట్టుకోవడానికి అనేసి ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చామండి. నిజంగా చాలా దానికి సపరేట్ ప్రతిదీ ఏంటంటే ఇప్పుడు ఒక షెల్ఫ్లో ఒకటి పెట్టేసి ప్రతి షెల్ఫ్లో ఎత్తుకుతూ ఉంటాం, ఎక్కడ పెట్టాను వెతుక్కోకుండా చాలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంది ప్రతి ఒక్కటి కూడా. ఎగ్జాక్ట్లీ. అండ్ కింద వచ్చేసి మనం గార్బేజ్ యూనిట్ ఇచ్చామండి. ఇక్కడ 2 బాక్సెస్ ఇచ్చాము. ఏంటండి ఇది? డస్ట్బిన్స్ 2 ఇచ్చామండి. ఓకే, ఒకవేళ హెవీ పెద్ద బ్యాగ్స్లో ఏదైనా ఉంటే ఇందులో వేయచ్చు. మామూలు చిన్న అంటే అందులో వేసుకోవచ్చు. సో అది ఏంటంటే చిన్న వాటిల్లో కొన్ని పట్టినప్పుడు 2 యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. దీనికి అటువైపుగా మనం కౌంటర్ ఎక్స్టెండ్ చేసి అటుపక్కన క్రాకరీ యూనిట్ కూడా ఇచ్చామండి. ఈ కాన్సెప్ట్లో మనం కౌంటర్ ఎక్స్టెండ్ చేసామండి. చేసి దీన్ని లైక్ క్రాకరీ యూనిట్ యూజ్ చేసాము. నిజంగా చూడటానికి అయితే హోల్ లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ ఒకటి మనం డ్రాయర్ పెట్టామండి. లైక్ ఏ బౌల్స్ కానీ ఇంకా ఏమైనా మనం బిస్కెట్స్ అవి ఏమైనా తెచ్చి పెట్టుకోవాలన్నా, సో ఏవైనా మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. ఇంకా ఇందులో మనకి నచ్చినట్టు ఏమైనా ప్లేట్స్ అనేసే కాకుండా డెకరేషన్ ఐటమ్స్ కూడా పెట్టొచ్చండి. సో యాక్చువల్గా ఈ ఓపెన్ కిచెన్ కాన్సెప్ట్ అనేది ఎక్కువ ఫారెన్ కంట్రీస్లో ఉంటాము. సో అలా ఫారెన్ నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు కానీ లేదా ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా సరే అక్కడ అలవాటు పడిన వాళ్ళు ఈ థీమ్ చక్కగా మనం యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడ క్రాకరీ యూనిట్ ఇచ్చినట్లు ఒకవేళ మనం డైనింగ్ కూడా కావాలనుకుంటే ఈ క్రాకరీ యూనిట్ బదులు ఇక్కడ డైనింగ్ కూడా అరేంజ్ చేయవచ్చు. ఓకే ఫైన్. సో ఈ షెల్ఫ్ బదులు డైనింగ్ వచ్చేస్తుంది. ఓకే ఫైన్. మరి నెక్స్ట్ ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అండి. ఓకే, సో ఇది వచ్చేసి పుష్ పుల్ పెట్టామండి. సో ఇందులో మనం స్టోరేజ్ దేనికన్నా యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా షెల్ఫ్స్ ఉన్నట్టున్నాయి కదా? మొత్తం 9 ఉన్నాయి. సో ఇన్ని షెల్ఫ్స్లో అంటే చాలా పడతాయి అసలు. ఇందులో మనం కావాలంటే 4 కూడా తీసుకోవచ్చండి. లైక్ ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ని బట్టి, స్పేస్ ని బట్టి 6 కానీ ఎన్నన్నా తీసుకోవచ్చు. ఓకే, సో ఈ కలర్స్ కూడా మన ఇష్టం. కలర్స్ కూడా మీకు చాలా కలర్స్ ఉంటుంది. ఓకే, సో ఇందులో ఈ మెటీరియల్ అనేది ఉంది కదా, సో ఇది వచ్చేసి పాలిమెరిక్ ఫినిష్ అండి. సో ఇది మామూలుగా లామినేట్లో పాలిష్ చేసి ఉంటుంది. ఓకే, సో ఇందులో డిజైన్స్ అవి కూడా వస్తాయా, ప్యాటర్న్స్ లాగా? సో అలా కూడా తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని కింద ఒకటి ఓపెన్ షెల్ఫ్ ఇచ్చామండి, గ్లాస్ది.
సో ఏమైనా జస్ట్ చిన్న చిన్న ఐటమ్స్ అవి పెట్టుకోవడానికి. ఓకే. ఇక్కడ మనం ఒక టాల్ యూనిట్ ఇచ్చామండి. ఓకే. షెల్ఫ్స్ వచ్చేసి మనకి కావాల్సినవన్నీ తీసుకోవచ్చు, లైక్ అడ్జస్టబుల్ షెల్ఫ్స్. సో అండ్ ఇది వచ్చేసి ఇన్బిల్ట్ ఫ్రిడ్జ్ అండి. ఇది ఫ్రీజర్. యా. సో ఫ్రిడ్జ్ అనేది బయట సపరేట్ గా లేకుండా మొత్తం సెట్ లో టాల్ యూనిట్ సెట్ లోనే ఉందండి. ఓకే ఫైన్. చాలా చాలా బాగుంది నిజంగా. సో ఇది వచ్చేసి డీప్ ఫ్రీజర్ అండి. ఓకే. సో ఫ్రిడ్జ్ అనేది బయట పెట్టుకోనే అవసరం లేదు, ఇన్బిల్ట్ ఉంటుంది. వావ్, నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంకా ఈ కలర్ కాంబినేషన్ కూడా సో దీనికి తగ్గట్టు థీమ్ లో ఇచ్చాము. సో ఇంకా మనకి కావాల్సిన కలర్ వేరియేషన్స్ ఇందులో కూడా చాలా కలర్ వేరియేషన్స్ ఉంటాయా? ఓకే ఫైన్. సో నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి హోల్ కిచెన్ మొత్తం. నెక్స్ట్ లో కూడా ఇంకో పుల్ అవుట్ ఇచ్చామండి. ఇది వచ్చేసి మనం ప్రేస్ ఇచ్చాము. ఓకే. ఇది కూడా మనం లైక్ ఏమైనా డబ్బాలు అవి ఇవి ఉంటే కనుక అవి పెట్టుకోవడానికి. ఇది ఐలాండ్ కిచెన్ కాబట్టి మనం ఎక్కువ ప్లేస్ ఇక్కడ ఇవ్వలేదు. సో మనం కావాల్సిన ఉప్పు పప్పు డబ్బాలు ప్లేస్ ఎక్కువ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఓకే. మధులిక గారు నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నిజంగా మోడ్యులర్ కిచెన్స్ అంటే సో నిజంగా చాలా మోడర్న్గా ఉంది అండ్ అలానే మోర్ స్పేషియస్గా కూడా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మరి దీని రేంజ్ ఎంతవరకు ఉంటుంది? ఇది వచ్చేసి మీకు స్టార్టింగ్ 6 lakhs నుండి స్టార్ట్ అవుతుంది. 6 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే ఫైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ మధులిక గారు. నిజంగా చాలా బ్యూటిఫుల్ కిచెన్ చూపించారు ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ.